ఎస్, మనం గోదావరిఖని పట్టణంలో ఉన్నాం ప్రస్తుతం. మనం తెలంగాణ అల్పసంఖ్యాకుల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల ఏదైతే మైనారిటీకి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయో, అదేవిధంగా కాలేజెస్ ఉన్నాయో వాటి దగ్గరలో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే వస్తుంది. మరి ఈ సంబంధించిన ఒక తల్లిదండ్రులు ఏదైతే ఇందులో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల విన్నపం మేరకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ యొక్క కళాశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ తెలిసిన నిజ నిర్ధారణ ఏంటంటే ఎంపీసీకి సంబంధించిన ఎవరైతే అధ్యాపకులు ఉంటారో అందులో అతి ముఖ్యమైన మ్యాథ్స్ కు సంబంధించిన అధ్యాపకులు లేకపోవడం, ఇతర అంశాలు లేకపోవడం, ఇతర ఏదైనా కూడా హాస్టల్కు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఏదైనా కూడా సరిగా లేదన్న అంశాలే కనబడుతున్నాయని మనకు అర్థమైంది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎందుకు వచ్చారన్న? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చూశారు మీరు? నిజంగా చాలా ఈరోజు మాకు కొంతమంది తల్లిదండ్రులు ఈ కాలేజీలో టీచర్లు లేరు, వార్డెన్ లేరు, స్టాఫ్ నర్స్ లేరు, ఇలా కొంచెము చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి మాకు చెప్పుడుతోటే, వాస్తవంగా ఇక్కడ ఏందో వాళ్ళది చెప్పుడుతోటే మనం మాట్లాడకుండా లోపల ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని అదేవిధంగా స్టాఫ్ను మనం కలిసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగా మరి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టీచర్ లేరని చెప్తుండ్రు. మరి టీచర్ ఉన్నారా లేరా అని అనుకుంటే వాస్తవంగా ఇందులో ఈ కాలేజీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ఇందులో మ్యాథమెటిక్స్ చెప్పేటువంటి లెక్చరర్ లేడు. ఇంతవరకు అలొకేషన్ కూడా కాలే, పర్మనెంట్ ఎంప్లాయీ లేడు. అదేవిధంగా కనీసం కాంట్రాక్ట్ బేసిక్లో వచ్చేటువంటి ఆ లెక్చరర్ కూడా ఇంతవరకు కాలేదు. ఇంత దరిద్రం ఏంటంటే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. విద్యాశాఖ మంత్రి ఉండి కూడా ఒక మైనారిటీ గురుకుల స్కూల్లో మైనారిటీ కాలేజీలల్లో ఒక లెక్చరర్ని కూడా అపాయింట్మెంట్ చేయడానికి ఆయనకు ఒక సెక్రటరీ సంతకం పెట్టక ఇప్పుడు 3 నెలల దగ్గరికి వచ్చింది కాలేజీ స్టార్ట్ అయ్యి. ఒక త్రైమాసిక మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కాలేజ్ చెప్తాడు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? ఇంటర్మీడియట్లో ముఖ్యమైన సబ్జెక్టే మ్యాథమెటిక్స్ అయితే ఆ మ్యాథమెటిక్స్ చెప్పే లెక్చరర్ను కనీసం అలకేట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళు ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఏం చేస్తుంది? మైనారిటీ గురుకులాల మీద మీకు ఉన్నటువంటి శ్రద్ధ ఏంది? ఇందులో వార్డెన్ కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు పొద్దుగాల ఏదన్నా ఇబ్బంది అయ్యి వాళ్ళని ఏదైనా హాస్పిటల్ తీసుకుపోదంటే కనీసం స్టాఫ్ నర్స్ లేరు. ఇప్పటిదాకా 4-5 నెలల నుంచి ఇందులో డాటా ఎంట్రీ ఆఫీసర్ కూడా లేరు. ఇంతకుముందు ఒక 4 నెలల క్రితం ఒక ఆమె ఉండే, ఆమెకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి 4-5 నెలల నుంచి వస్తలేదు. అంటే అన్ని బాధ్యతలు కూడా ఉన్న వాళ్ళకు, ఇలా ప్రిన్సిపల్ కావచ్చు, ఉన్న ఎవరైతే మిగతా స్టాఫ్ ఉంటారో వాళ్ళ మీద విపరీతమైనటువంటి వెయిట్ పడుతుంది. వాళ్ళకి ఒత్తిడి పాపం చెప్పుకోలేకపోతారు. అటు మిడ్ డే మీల్స్ వాళ్ళే చూసుకుంటారు, ఇటు వీళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మీద పని ఒత్తిడి భారం అవుతుంది, ఇటు పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి వాళ్ళకు బాధ ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ రేవంత్ సర్కారు వచ్చిన దగ్గర నుంచి ఇంతకుముందు పూర్వ వైభవం తీసుకొస్తాను ఎట్లయితే చెప్పిండో, ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం దేనికోసం తీసుకొచ్చుకున్నాం? అప్పుడు తెలంగాణ రాకముందున్న పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ బళ్ళు లేవు, తెలంగాణలో బళ్ళు లేవు. బళ్ళు ఉంటే పిల్లలు లేరు. ఒకవేళ పిల్లల బళ్ళు 2 ఉంటే ఆ భవంతులు లేకుండే చెట్ల కిందనే ఆ పిల్లలను కూర్చుని ఎటు నీడ వస్తే అటు ఆ నీడ దిక్కు పోయి కూర్చుని పెట్టేది. ఒకవేళ సార్లు లేరు, సార్లు ఉంటే పిల్లలు లేకపోయేది. పిల్లలు సార్లు లేకపోతే ఇద్దరు కలిసి వస్తే రాయడానికి చాక్ పీస్ లేదు. మా అన్నల తెలంగాణ ఎట్లయితే పాటలు పాడుకున్నామో అదే పద్ధతి మళ్ళీ ఇప్పుడు కనబడుతుంది. ఈ వ్యవస్థ నుంచి మారాలని చెప్పి మనప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్న తర్వాత 200 స్కూల్ ఉన్న దగ్గర నుంచి ఒక 1000కి పైగా స్కూల్ కట్టి మైనారిటీ కానీ గురుకులాలు కట్టించి వాళ్ళందరికీ కూడా మంచి భోజనాలు పెట్టించి పిల్లలు బాగుంటేనే భారత పౌరులు అవుతారు, మంచి తెలంగాణ బిడ్డలు మంచిగా ఉండాలనే ఆకాంక్షతోటి కేసీఆర్ గారు అప్పుడు ఇంత మంచి స్కూళ్ళను ఏర్పాటు చేస్తే ఇవాళ చూడు మళ్ళీ సేమ్ అదే దిక్కులేని పరిస్థితికి వచ్చింది. పాత తెలంగాణ హస్తం భస్మాసుర హస్తం లెక్కనే అయిపోయింది. ఇప్పుడు ఈ హస్తం చూడురి అభయహస్తం అని ఇచ్చిండ్రు, ఉన్నాయి కూడా మొత్తం మొండి చేయి చూపెట్టిరు, మొత్తం పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారు. విద్యార్థులకు ఏం చేశారు? ఇక్కడ ఉన్న పాఠశాల ఏదైతే గోదావరిఖని పట్టణానికి చెందిన పాఠశాలలో దేనికి సంబంధించిన వాళ్ళు లేరు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు? ఈ కాలేజీలో ముఖ్యంగా ప్రస్తుతానికి మాకు గౌతమ్ నగర్ దగ్గర ఉన్నటువంటి మైనారిటీ కాలేజీకి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులోకి వచ్చిన తర్వాత ఇలా మ్యాథ్స్ A, B 2 ఉంటాయి. ఆ మ్యాథమెటిక్స్ చెప్పేటువంటి సార్ మొత్తమే లేరు. సార్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఆ లెక్చరర్ సంబంధించిన మనిషి వాళ్ళు లేరు. ఇందులో వార్డెన్ మొత్తం ఇప్పటిదాకా వార్డెన్ లేడు. ఇందులో ఏదైనా పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే స్టాఫ్ నర్సు లేరు. తర్వాత డాటా ఎంట్రీ ఆఫీసర్లు
చాలా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకటే ఇలా కాదు. ఇట్లా మా దృష్టికి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా కోకొల్లలుగా ఎక్కడ చూసినా కూడా ఈ విద్యా వ్యవస్థ గాడిలో పెట్టడానికి మళ్ళీ ఎన్నేళ్ళు పడుతో ఎంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికే ఈ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి నాకరే పెట్టుకున్నా అని చెప్పిండు, ఎదురు కొట్టిండు. కానీ ఆయనతో అయితలేదు. మొత్తానికే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తాను, తెలంగాణ నాగం చేస్తాను ఈ రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రిన్సిపాల్ తో మాట్లాడారా? మాట్లాడితే ప్రిన్సిపాల్ ఎట్లాంటి సమాధానం ఇచ్చారు? ప్రిన్సిపల్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు ఏందో సార్ అయితే సార్ వస్తాండు, ఇక రేపు వస్తారట, ఎల్లుండి వస్తారా అని చెప్పుకుంటూ వచ్చారు. చాలా మంది ఇంతకుముందు మీడియా మిత్రులు అడిగినారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులు కానీ తల్లిదండ్రులు అయితే వాళ్ళ ఆవేదన వర్ణనాతీతం. పిల్లలకు వాళ్ళు చాలాసార్లు ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా కంప్లైంట్ చేశారని చెప్పిండ్రు. కానీ వాళ్ళకు చేయాలనే ఆలోచన ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తే, వీళ్ళు చెప్తే, ప్రిన్సిపాల్ చెప్తే అక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళు చేస్తారా? వాళ్ళ చేతిలో పెట్టుకొని వీళ్ళు పాప ఏం చేయగలుగుతారు? వీళ్ళు పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే ఆలోచన సార్లకు ఉండాలి. కానీ పైన చేసుకోక ఈ ప్రభుత్వమే మొద్దు నిద్రలు ఉంటే వాళ్ళని ఎవరు లేపుతాడు? ఇప్పుడు ఎవరైనా పండుకుంటే లేపత్తది, కానీ పన్నట్టు యాక్షన్ చేసుకుంటా ఎదురు కొట్టడం ఏం లేపుతావు? అటువంటి దరిద్ర వ్యవస్థలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ విద్యాశాఖ మంత్రి అందుకే ఈయన దగ్గర పెట్టు, ఎవరికన్నా ఇంకోళ్ళకి ఇచ్చుకున్నా అయిపో కదా. అందరికంటే మేధావులు ఈయన వేరే ఒకరు ఇద్దరు అని చెప్పిండు కదా. మరి ఆ ఒక్కరికో ఇద్దరికో వాళ్ళకి ఇంకొకరికి విద్యాశాఖ మంత్రి ఇయ్యచ్చు కదా. నీకు చేతగానప్పుడు ఒక సెక్రటరీ సంతకం పెట్టక ఇవాళ లెక్చరర్ ఇవాళ రాలేదని చెప్తారు. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది? ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ ఇవ్వడానికి ఎన్ని నెలలు పడుతుందన్నా? చాలా దరిద్రం. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బంగారు భవిష్యత్తులో ఉండాల్సిన పిల్లల భవిష్యత్తు నాశనం చేసే మస్తం ఇప్పటికే రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన దగ్గర నుంచి అనేక మంది వందలాది బిడ్డలు ఇలా చనిపోయినరు. ఆ ఫుడ్ బాలేక ఫుడ్ పాయిజన్లు అయి అనారోగ్య సమస్యలతోటి బాధపడ్డారు, పాము కాడుతోటి గురైనరు. వార్డెన్ లేకపోతే ఇక్కడ పరిస్థితి ఏంది? అదేవిధంగా చదువులు చెప్పేటువంటి లెక్చరర్ లేకపోతే వాళ్ళ పరిస్థితిని ఆలోచన చేయాలి. అదే మీ పిల్లలైతే అదే పరిస్థితి ఉంటుందా? కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మొద్దు నిద్రలకి లేచి ఈ విద్యా వ్యవస్థను మళ్ళొకసారి గాడిలో పెట్టాలి. ఇప్పటికే మీ ప్రభుత్వం మీద మొత్తం ఎక్కడ చూసినా కూడా మీరు నాశనం అయిపోయారు అని ప్రజలందరూ అనుకుంటారు. ఇక మళ్ళీ మీరు రాలేరు అని చెప్తాను. కానీ ఉన్నంత కాలం కొద్దిగానే పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు. ఎందుకంటే రైతులది ఆడుకున్నారు, నిరుద్యోగులతో ఆడుకున్నారు. ఈ చిన్న చిన్న మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల చదువులతో ఆడుకోవద్దని సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, మనం ఇక్కడ కళాశాలకు దగ్గరలో ఉన్నాం, కానీ మనం కూడా కొంత మేరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఉపాధ్యాయులు అంటే పాఠశాల కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు లేరన్న అంశాలు కనబడుతున్నాయి. వారు కూడా నా సామరస్యంగా మా యొక్క సమస్యను మేము పై అధికారులకు పంపించాము, కానీ ఇంకా రాలేదు. రావడానికి కాస్త సమయం పడుతుంది. సమయం వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉపాధ్యాయులు బోధించడం జరుగుతుంది అన్న అంశాలు వారు వీరికి చెప్పారు. అదే విధంగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు అన్న అంశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రోజు మాత్రం ఇంత మేరకు కాకుండా రాబోయే రోజుల్లో మన ఛానల్లో ప్రత్యేకంగా ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, గురుకుల కళాశాలలు ఏ వ్యవస్థను తీసుకున్నా కూడా విద్యాశాఖ పైన మన ఛానల్ ప్రత్యేక అంశాలను అందించడానికి ఈ రోజు నుంచి కొత్త ప్రయత్నంగా ముందుకెళ్తుంది. ఏదైనా ఈ విషయాన్ని పక్కన పెడితే గోదావరిఖని పట్టణానికి సంబంధించిన మైనార్టీ కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు కొంతమేరకు కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు లేకపోవడము చాలా విడ్డూరకమైన అంశం అనే చెప్పుకోవాలి. ఇది ఆగస్టు నెల, మరి కళాశాల ప్రారంభమై 3 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖలో అధ్యాపకులు లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.